హాయ్ ఫ్రెండ్స్, పుతిన్ భారత్ పర్యటన ముగిసింది. వాషింగ్టన్లో కొత్త లెక్కలు అనేవి మొదలైపోయినాయి. రష్యా ప్రెసిడెంట్ ఢిల్లీలో ఎక్కినటువంటి విమానం ఇంకా గాల్లో ఉండగానే వైట్ హౌస్లో అంతర్మంతరం అనేది స్టార్ట్ అయిపోయింది అమెరికాలో. పుతిన్ 2 రోజుల పర్యటనతో అమెరికాకి ఎందుకు అంత దడబుట్టింది? పుతిన్ పర్యటన తర్వాత 48 గంటల్లోనే అంతర్జాతీయ రాజకీయాల్లో చాలా మార్పులు అనేవి జరిగినాయి. అవన్నీ కూడా నేను ఈ విశ్లేషణ అంతా కూడా నేను ఈ వీడియోలో అందిస్తాను. దయచేసి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది ఒక 60% మంది ఏమో సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు. అలాంటి సీనియర్ జర్నలిస్ట్కి మీలాంటి వాళ్ళ అండదండలు అనేవి కావాలి కాబట్టి కంపల్సరీగా మనకి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నప్పుడే వీడియోకి ఒక లైక్ బటన్ కూడా ఇవ్వండి. ఫ్రెండ్స్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ నెల 4-5 తేదీల్లో మన ఇండియాకి అయితే వచ్చాడు. అంటే ఇది సాధారణమైనటువంటి వార్త కాదు. నిజంగా చెప్పాలంటే ఉక్రెయిన్ సంక్షోభం నడుస్తున్న టైంలో అమెరికా సహా యూరోప్ కంట్రీలు అన్నీ కూడా రష్యాకి వ్యతిరేకంగా ఉన్నాయి. రష్యాని ఒంటరి చేయాలని చూస్తున్నాయి. ఆ టైంలో పుతిన్ మన దేశానికి రావడం అనేది ప్రపంచ రాజకీయాల్లో ఒక పెద్ద సంకేతం అయితే పంపిందని చెప్పాలి. ఇక అమెరికా, యూరోప్ దేశాలు రష్యా మీద కఠినమైనటువంటి ఆంక్షలు అయితే విధిస్తున్నాయి. ఆ టైంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పుతిన్కి సాదర స్వాగతం పలకడం ఈ 2 మిత్ర దేశాల మధ్య ఉన్నటువంటి ప్రత్యేక విశేష అధికారిక వ్యూహాత్మక భాగస్వామ్యం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే అది ఎంత బలంగా ఉంది మన 2 దేశాల మధ్య ఇదనేది ప్రపంచానికి చూపించాం మనం. ఈ పర్యటన కేవలం ఒక స్నేహపూర్వకమైనటువంటి సమావేశం మాత్రం కాదు, మారుతున్నటువంటి ప్రపంచ సమీకరణాలకు ఒక పునాదిగా మాత్రమే అయితే నిలిచింది. ఒకవైపు అమెరికా మిత్ర దేశాలు రష్యా నుంచి చమురు కొనొద్దు, ఆయుధాలు కొనొద్దు అని చెప్పేసి భారతదేశం మీద ఒత్తిడి చేస్తున్నాయి. వాణిజ్యపరంగా కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నాయి. మన ట్యాక్స్లు వేసి 50% ఏవో ట్యాక్స్లు వేసి 100% అని ఏవో బెదిరిస్తున్నాడు ఆయన. అయినా సరే మన దేశ ప్రయోజనాలే మనకు ముఖ్యమని చెప్పేసి భారత్, రష్యా తమ చేతల్లో అయితే స్పష్టంగా చూపించినాయి. పుతిన్ పర్యటనలో 2 దేశాల మధ్య రక్షణ, ఇంధనం, వాణిజ్యం లాంటి అనేక కీలక రంగాల్లో చర్చలు అయితే జరిగినాయి. ఈ చర్చలు అనేవి అమెరికాతో పాటు ప్రపంచం అంతా కూడా ఎంతో ఆసక్తిగా గమనించింది. ఇక పుతిన్ పర్యటనలో కొన్ని ఒప్పందాలకు మాత్రం పరిమితం అనేది కాలేదండి. ఇక్కడ ఇది అమెరికా ఆధిపత్యానికి 3 కీలకమైనటువంటి సవాళ్ళను వీసినట్లుగా అయితే విశ్లేషకులు చెప్తున్నారు. అందుకే వాషింగ్టన్లో ఈ స్థాయిలో చర్చ అనేది జరుగుతోంది. ఇక భారత్ రక్షణ వ్యవస్థలో అధిక భాగము అంటే మన దగ్గర ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి ఆయుధ సంపత్తి అంతా కూడా రష్యా నుంచే వచ్చింది. 3/2 వంతులు మనం రష్యా నుంచి కొనుక్కున్నవి. మనకి మేక్ ఇన్ ఇండియా కూడా కొన్ని తయారు చేశారు, మన దగ్గర కూడా తయారు చేశారు. రష్యా వాళ్ళే ఇచ్చినటువంటి సాంకేతిక టెక్నాలజీ. కానీ అమెరికా వద్దుంటనే కానీ మనం కొనుగోలు చేసినటువంటి S-Triumph ఉంది కదా, 400 గగనతల వ్యవస్థ మన ఆపరేషన్ సింధూర్లో ఎంత బాగా ఉపయోగపడుతుందో మనం తెలుసుకోవచ్చు. వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఈ పర్యటనలో కేవలం S-400 యూనిట్ల డెలివరీని స్పీడప్ చేయడం మీద చర్చలు జరిగాయని తెలుస్తోంది. మిగిలినటువంటి వాటిని కూడా డెలివరీ చేయమని చెప్పారు. అంతేకాదు భవిష్యత్తులో సుఖోయ్ 57 స్టెల్త్ ఫైటర్ జెట్లు, అలాగే అంతకంటే మరింత శక్తివంతమైనటువంటి S-500 వ్యవస్థ కొనుగోలు, ఇంకా మేక్ ఇన్ ఇండియా కింద రష్యా, భారత్ జాయింట్ ప్రొడక్షన్ చేయాలని చెప్పేసి ఆయుధాలు జాయింట్ ప్రొడక్షన్ చేయాలని కూడా చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది. అందుకే ఇవన్నీ కూడా అమెరికాకి ఆందోళన అయితే కలిగించినాయి. అమెరికా కాస్త అని ఒక చట్టం తీసుకొస్తుంది. ఆ చట్టం తీసుకొస్తే రష్యాతో పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఆంక్షలు విధిస్తుంది అనమాట. అది ఆ ప్రమాదం మన మీద కూడా ఉంది. ఇదివరకు కూడా ఒకసారి బెదిరించింది. భారత రక్షణ అవసరాల విషయంలో మాత్రం వెనక్కి తగ్గలేదు మన వాళ్ళు మాత్రం. అయితే అమెరికాకి ఇది అంత ఈజీగా మింగుడైతే పడట్లేదు అనుకోవాలి. ఇది ఒక పెద్ద మార్పుకి సంకేతం అనుకోవాలి. ప్రపంచ వాణిజ్యం ఎక్కువగా కూడా అమెరికా డాలర్లో జరుగుతుంది. ఇదే అమెరికాకి అతిపెద్ద బలం కూడా. అమెరికా డాలర్ బలపడటానికి కూడా కారణం అదే. అయితే ఈ డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు రూబుల్ లో కొనుగోలు చేయాలని చెప్పేసి మారకం చేసుకోవాలని చెప్పేసి భారత, రష్యా నిర్ణయించడం అనేది, వాణిజ్య డాలర్లకు బదులుగా వీటిని చేసుకోవాలని నిర్ణయించడం అనేది కూడా ఎప్పటి నుంచో ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. దాని మీద కొంచెం ముందుకు వెళ్ళినట్టుగా కూడా మనకైతే సపోర్ట్ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక రష్యా నుంచి తక్కువ ధరకే మనం చమురు దిగుమతి చేసుకుంటున్నాము. ఆ చెల్లింపుల కోసం ప్రత్యామ్నాయంగా డాలర్లను చెల్లిస్తున్నాము. ఆ డాలర్ల కంటే మిగతా ఇంకేమన్నా రూబుల్ కానీ ఇంకేదైనా వేరే ఆలోచించాలనే ప్రయత్నం అయితే నడిచింది ఈ ఇద్దరి మధ్య అంటున్నారు. అమెరికా ఆర్థిక వ్యూహాలకు ఇవన్నీ కూడా సవాల్ విస్తున్నాయి. 2030 నాటికి 2 దేశాల మధ్య వాణిజ్యాన్ని $100 బిలియన్ పెంచాలనే ఆశయం కూడా ఉంది. మోడీ కూడా చెప్పారు ఆ విషయం. ఇక వ్యూహాత్మక సవాల్ ఏంటంటే ఇండియా పసిఫిక్ ప్రాంతంలో
చైనాను అడ్డుకోవాలంటే భారతదేశం అనేది అమెరికాకి చాలా అవసరం. అందుకే ఆస్ట్రేలియా, జపాన్తో కలిపి క్వాడ్ కూటమిని కూడా అమెరికా ఏర్పాటు చేసింది. అయితే భారత్ ఒకేసారి అటు అమెరికా నాయకత్వంలోని క్వాడ్ కూటమిలోను, ఇటు చైనా, రష్యా ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి షాంఘై సహకార సంస్థ ఉంది కదా, SCO, దాంట్లోనూ కూడా మెంబర్గా ఉంది. పుతిన్ పర్యటనతో మేము మీ మిత్రులమే, కానీ ఏ ఒక్క శిబిరానికి కూడా మేము పరిమితం కాదు అని చెప్పడానికి భారత్ మరొక స్పష్టమైన సందేశాన్ని అయితే ఇచ్చింది. రష్యాతో ఈ బలమైనటువంటి బంధము చైనాని ఎదుర్కోవాలనే క్వాడ్ వ్యూహం మీద అయితే కొంత ప్రభావం చూపించే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ భారత్ మాత్రం స్ట్రాటజిక్ ఆటానమీని విధానాన్ని ఎంత పక్కాగా అమలు చేస్తుంది అన్నది ఈ పుతిన్ పర్యటన ద్వారా నిరూపితం అయితే అయింది. ఇక 48 గంటల అసలు కథ ఏంటంటే, అమెరికా ప్రతివ్యూహం ఏం చేసిందంటే, పుతిన్ విమానం ఢిల్లీని విడిచి వెళ్ళగానే వాషింగ్టన్లో తెర వెనుక ఈ సమీక్ష అనేది మొదలైపోయింది. పుతిన్ పర్యటన సక్సెస్ కావడంతో అమెరికా తన ప్రతివ్యూహానికి పదును పెట్టడం అయితే స్టార్ట్ చేసింది. వాళ్ళ స్పందన 2 రకాలుగా చూడొచ్చు మనం. ఒకటి పరోక్ష హెచ్చరికలు, 2 తెర వెనుక తాయిలాలు ఆకర్షణీయమైనటువంటి ప్రతిపాదనలు ఇస్తుంది. పుతిన్ పర్యటన ముగిసిన కొద్ది గంటల్లోనే అమెరికా అధికారులు కాస్త ఆంక్షల ప్రమాదం గురించి పాత హెచ్చరికలు మేము చేశాము అని చెప్పేసి కొంతమంది మాట్లాడారు. ఇది ఇక్కడే అసలు కథ అనేది ఉంది. అమెరికా తన అమ్ముల పొద్దులో ఉన్నటువంటి అతిపెద్ద అస్త్రము ఐసెట్ని ముందుకు తెచ్చిందట. ఇది తాయిలం అన్నమాట. పుతిన్ పర్యటన తర్వాత అమెరికా ఉన్నతాధికారులు వెంటనే భారత్ వచ్చి బెంగళూరులో భారత అధికారులతో సంప్రదింపులు అనేది చేశారట. ఇప్పటివరకు ఉన్నటువంటి ఐసెట్ ఒప్పందాన్ని మరింత స్పీడప్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అమెరికా చెప్పిందట. రష్యా మీకు ఆయుధాలు ఇస్తే మేము మీకు భవిష్యత్తు టెక్నాలజీని ఇస్తామన్నది అమెరికా యొక్క వ్యూహం అనమాట. ఐసెట్ అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI, క్వాంటమ్ కంప్యూటరింగ్, తర్వాత సెమీ కండక్టర్లు, తర్వాత 6G టెక్నాలజీ, ఇవన్నీ కూడా మీకు అందిస్తామని అంటుందట. జెట్ ఇంజిన్ల తయారీ లాంటి అత్యంత కీలకమైనటువంటి భవిష్యత్ టెక్నాలజీలో భారత్, అమెరికా కలిసి పనిచేయడానికి కూడా ఒక ఒప్పందం అయింది అనమాట. రష్యా నుంచి ఆయుధాలు కొంటే ఆంక్షలు ఉంటాయని కాస్త తెరుస్తాము, ఓపెన్ చేస్తామని చెప్తూనే, రష్యా మరి మాతో కలిసి పనిచేస్తే మీకు పెద్ద టెక్నాలజీని ఇస్తాము, ప్రపంచ టెక్నాలజీ హబ్గా మారుస్తాము భారత్ని అని చెప్పి వాళ్ళు ఇటు తాయిలాలు కూడా చూపించారనమాట. అమెరికా ఒక పెద్ద ఆఫర్నే భారత్ ముందైతే ఉంచిందనమాట. ఇక GE జెట్ ఇంజిన్ల టెక్నాలజీని కూడా త్వరగా పూర్తి చేయటము, బదిలీ చేయటము, తర్వాత సెమీ కండక్టర్ల తయారీలో పెట్టుబడులు ప్రోత్సహించడం, ఇలాంటి అంశాల మీద అమెరికా మళ్ళీ దృష్టి పెట్టే అవకాశాలు అయితే ఒకవైపు బెదిరిస్తూనే ఇంకోవైపు తాయిలాల మీద దృష్టి పెట్టింది. ఇది పుతిన్ పర్యటనకు అమెరికా ఇచ్చినటువంటి బలమైనటువంటి వ్యూహాత్మక సమాధానం అనుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, పుతిన్ పర్యటన ప్రపంచ రాజకీయ చదరంగంలో భారత స్థానంని ఏ స్థానంలో నిలబెట్టిందనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు రష్యా తన సాంప్రదాయమైనటువంటి ఆయుధాలను పంపిస్తామంటుంటే, అందరం ఇంధన భద్రత ఇస్తుంటే, మరోవైపు అమెరికా ఏంటంటే భవిష్యత్తు నిర్దేశించేటువంటి టెక్నాలజీని పార్ట్నర్షిప్గా చేస్తామని చెప్పి ఆఫర్లు ఇస్తుంది. ఈ 2 అగ్రరాజ్యాలు కూడా మన కోసం పోటీ పడుతున్నాయి. అంటే అది భారతదేశం పెరిగిన స్థాయికి, మన విదేశాంగ విధానానికి, విజయానికి కూడా నిదర్శనం అని మనం గర్వంగా ఫీల్ అవ్వచ్చు. ప్రధాని మోడీ చెప్పినట్లుగా భారత్ అనేది ఏ ఒక్కరి పక్షాన లేదు, శాంతి పక్షాన ఉంటుంది ఎప్పుడైనా. ఈరోజు ప్రపంచానికి భారత్ అనేది ఒక స్వింగ్ పవర్, అంటే ప్రపంచ గతిని మార్చగల శక్తి మన చేతుల్లో ఉంది అని చెప్పారు. రష్యాకు మనం కావాలి, అమెరికాకు మనం కావాలి. పుతిన్ పర్యటన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ ఇవే. జయశంకర్ గారు కూడా మేము ఎవరికి లొంగుబడి ఉండము, మేము ఎవరికి కట్టుబడి ఉండము అని చెప్పేసి ఆయన కూడా క్లియర్గా చెప్పేశాడు ఆ విషయాన్ని. ఈ టోటల్ వీడియో మీద మీ విశ్లేషణ మీద అభిప్రాయం ఏంటి? భారతదేశం అమెరికా వైపు మొగ్గు చూపాలా, లేదా రష్యా వైపు మొగ్గు చూపాలా, లేదా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మన విదేశాంగ విధానాన్ని చూసుకోవాలా, ప్రయోజనాలు కాపాడుకోవాలా అనేది మీరు మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కింద కామెంట్స్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ జర్నలిస్ట్కి నాకు కోఆపరేట్ చేయండి. ఈ వీడియోని ఒక లైక్ బటన్ కూడా ఇవ్వండి. మీరు ఎక్కువ మంది లైక్ చేసి యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి సిఫార్సు చేస్తారు. థ్యాంక్ యూ. జై హింద్.